మీరు ఎంతో సేవ చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా ప్రవచనాలు అలాగే భగవద్గీత చెప్తున్నారు. ఎవరు పిలిస్తే అక్కడికి కాదనకుండా ఆ సమయం ఎంత కుదురుతుందో మరి అంత ఓటు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. ఈశ్వరుడు వీరికి ఆయురారోగ్యాలన్నీ ఇవ్వాలని చెప్పేసి మనందరి తరఫున ప్రార్థిస్తున్నాను. జగత్ ఆధ్యాత్మిక రంగంలో ఎన్ని చెప్పుకున్నా కూడా ఈ ఎప్పుడు విన్నటువంటివే కదా, ఇవన్నీ మనకు తెలిసినటువంటివే కదా అనిపించే విధంగానే ఉంటాయి. ఇక్కడ చెప్పటం ముఖ్యం కాదు, వినటం ముఖ్యం కాదు. చెప్పేవాడు ఆచరించాలి, విన్నవాడు ఆచరించడానికి ప్రయత్నించాలి. నా వరకు నేను పూర్తి స్థాయిలో ఆచరించి చెబుతున్నానా అని నా గుండెల మీద చేయిస్తే నథింగ్, 50% కూడా నేను ఆచరించకుండా చెప్తున్నాను. ఇది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఏ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే తనను తాను పరిశీలించుకుంటూ ముందుకు పోయినప్పుడే మన తప్పులు ఏంటో తెలుస్తూ ఉంటాయి. రామకృష్ణ పరమహంస లాంటి వారు ఏ చిన్న విషయాన్ని కూడా ఆచరించుకోకుండా చెప్పేవాడు కదా. పంచదార మానిపించడానికి 4 రోజులు టైం తీసుకున్నాడు ఆయన. బెల్లం గడ్డ తినేటటువంటి ఒక చిన్న పిల్లవాడితో 4 రోజుల తర్వాత పొద్దుగిస్తున్నాడు. పోయి ఆయన తినకూడదురా, పురుగులు పడతాయి, హెల్త్ చెడిపోతాయి, నేను చెప్తున్నాను ఇక్కడి నుంచి తినమాకు అని ఒక్క మాట చెప్పడానికి 4 రోజులు టైం తీసుకున్నాడు. ఆ తల్లి కోపం వచ్చింది. ఈ మొక్కం ముందు చెప్పవచ్చు కదా సార్, ఒక 4 రోజుల తర్వాత రమ్మన్నారేంటి
మీరు ఏదో పెద్ద మంత్రం ఏమో ఇస్తారేమో, ఆ మంత్రం ఒల్లి వేస్తే వీడు మారిపోతాడేమో అనుకున్నారు, మీరు చెప్పేది ఇదా అని కోపగించమాలి తల్లి. ఏం చేయను, ఆ బెల్లం తిని అలవాటు నాకు కూడా ఉంది, మారుకుంటానికి 4 రోజులు పట్టింది అన్నాడు. ఎంత పర్ఫెక్షనిస్ట్ చూడండి. సరే, నాకు కనపడుతున్నాడు, నీకు కనపడట్లేదు అంటున్నావు. అవునండి, నాకు కనపడట్లా, నీకు కనపడినట్టుగా నాకు దేవుడు కనపడట్లా, నాకు చూపిస్తారా అని వివేకానందుడు అడిగితే ఎంత గొప్ప ప్రాక్టికల్గా చెప్పాడో మనం చాలాసార్లు ఈ సభలో చెప్పుకున్నాం. నదిలోకి ముంచేస్తాడు, ఒక 5 నిమిషాలు అట్టాగా అట్టి పెడతాడు, వదులుతాడు. ఒక్కసారి వీతి గుడుస్తూ పైకి లేచి అమ్మయ్య అంటాడు. ఏ దేవుడు కనపడ్డా అని అడుగుతాడు రామకృష్ణ పరమహంస. దేవుడేమో కానీ బాబోయ్, మీరు వదిలితే చాలు ఊపిరి పీల్చుకోవాలి, లేకపోతే చచ్చిపోతానన్నటువంటి ఆరాటం పెరిగిపోయింది, జీవన పోరాటం పెరిగింది. ఆ ఆరాటం ఉంటే నీకైనా కనపడతాడు, నాకైనా కనపడతాడు. సరే, ఆధ్యాత్మిక రంగంలో భగవంతుడికి చేరువవ్వాలి అంటే అటువంటి ఆరాటం ఉండాలి అనేటటువంటి దానికి మనం సంకేతం చేస్తాం. అటువంటి ఆచరణ ఉండాలి అనేటటువంటి దానికి మన ఈ 200 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి రామకృష్ణ పరమహంసం మనం చెప్పుకోవచ్చు. అంత పర్ఫెక్షన్. అయితే ఆ దారిలో నడవడానికి మనం కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. కానీ ఈ ప్రయత్నాల్లో భాగంగా ఎలా ఉంటుందంటే ఎన్నో అడ్డంకులు, సామాన్యమైనటువంటి అడ్డంకులు. మాయ తెరలుగా మనల్ని కనిపిస్తూ ఉంటుంది, మన ముందుకు నడవలేదు. అది మాయో నిజమో కూడా తెలియదు. చూసారా, భగవంతునికి దగ్గరికి చేరేటటువంటి మార్గంలో ఉన్నటువంటి మనకి మనంగా కలగజేసుకునేటటువంటి భ్రమలతో కూడినటువంటి మాయ మన ముందుకు కదలలేదు. సరే, నిజంగా గనక భగవంతుణ్ణి పొందాలి, భగవంతుడి యొక్క అనుభూతిని నేను పొందాలి అనేటటువంటి ఆరాటం ఉన్నవాడు ఈ మాయా ప్రపంచంలో నుంచి మరి ఆ కమలానికి కనుక బురద అంటకోకుండానే, అది పుట్టింది బురదలోనే, పెరిగింది బురదలోనే, కానీ ఆ కమలానికి బురద అంటకోకుండా దానికి వెళ్ళి మనం కూడా ప్రయత్నం చేయాలి. ఊర్ధ్వముఖంగా మనం ఎంత సంసారం అనేటటువంటి బురదలో కూరుకుపోయినప్పటికీ తప్పదు, అక్కడే పుట్టాం, అక్కడే పెరగాలి, దాన్ని వదిలించుకోలేము. చూసారా, కానీ ఆ సంసారాన్ని మనసులోకి తేగకుండా పరమాత్మ వైపు ప్రయాణించాలంటే ఎంత హర్డిల్స్ ఉంటాయో, ఎన్ని అడ్డంకులు ఉంటాయో, అవి ఏ రూపంలో ఉంటాయి. ఈ మాయ అనేటటువంటిది ఏ రూపంలో ఉంటుంది? మోహం, రాగం, అహంకారం, ఇవన్నీ మాయ తెరలు. మాయ అంటే ప్రత్యేకంగా ఏమో ఉండదు, మన స్వభావంలో ఉన్నటువంటి తేడానే మాయ. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు చెప్పినట్టుగా సృష్టి అంతా బాగానే ఉంది బంగారు, నీ దృష్టిలోపం అన్నాడు. సరే, సృష్టి అంతా బాగానే ఉంది కానీ నీ దృష్టిలోపం వల్ల అలా కనబడదు. అంటే మన స్వభావ సిద్ధంగా ఈ మాయ తెరలో ఈ రాగము, అటాచ్మెంటు, నాది నీది అనేటటువంటి భేదభావంతో ఏర్పడినటువంటి ఈ మాయా ప్రపంచంలో నుంచి గెలిచి మరి భగవంతుడి ప్రయాణం చేయాలంటే ఏది మాయో ఏది అమాయో కూడా తెలుసుకోలేనటువంటి విధంగా మనకి పరిస్థితులు అలా దాపురించి ఉన్నాయి. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, ఆధ్యాత్మిక రంగాల్లో కానీ, సేవా రంగాల్లో కానీ ఏది చేస్తున్నామో అది మనం కరెక్ట్ అనుకుంటున్నాం, కానీ అసలైనటువంటి కరెక్ట్ పందా ఏమిటి అనేటటువంటిది ఎవరు కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం కూడా. అది కూడా ఒక మాయ. అయితే ఈ మాయా జగత్తునంతా కూడా ఎక్కడో ఒక చోట ఆయన కూర్చుని ఆడిస్తున్నాడు.
మనని పాడిస్తున్నాడు, నాటకాలు వేస్తున్నాడు మనకి అనేటటువంటి దృష్టితో ఒక చిన్న పాట మనం చాలాసార్లు పాడుకున్నామేమో, గుర్తులేదు నాకు. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ మాటల రాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. సామి ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ మాటల రాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. సామి ఎక్కడో దూరాన కూర్చున్నావు. లేనిపోని భ్రమలెన్నో కల్పిస్తావు, మమ్ములను తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు. లేనిపోని భ్రమలెన్నో కల్పిస్తావు, మమ్ము తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు. అంతా మా సొంతమని అనిపిస్తావు, అంతా మా సొంతమని అనిపిస్తావు. అంతలోనే 3 నాళ్ళ ముచ్చటగా చేసేస్తావు. సమి ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ మాటల రాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. సామి ఎక్కడో దూరాన కూర్చున్నావు. పెరుగుతుంది వయసని అనుకుంటాము, కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము. పెరుగుతుంది వయసని అనుకుంటాము, కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము. కళ్ళు తెరచి నిజమేదో తెలిసేలోగా మా కళ్ళ ముందు మాయ తెరలు తప్పేస్తావు. సామి ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ మాటల రాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. సామి ఇట్లాగా ప్రతివాడి జీవితంలో కూడా ఎన్నో తమాషాలు జరిగిపోయింది. మనకి తెలిసి కొన్ని తమాషాలు, తెలియక కొన్ని తమాషాలు, ఎన్నో చిత్రాలన్నీ కూడా జరిగిపోయాయి. ఇవి మన ప్రమేయంతో కొన్ని జరిగినాయేమో అనిపిస్తుంది, కొన్ని ఎవరి ద్వారా జరిగినాయేమో అనిపిస్తుంది. వీటికి కారణం నా పక్కింటోడేమో అనుకుంటాం, వీటన్నిటికీ కారణం వేరే వేరే వాళ్ళగా చెప్పుకుంటాం. కానీ భగవంతుడు చెప్తున్నాడు, ఇది మాయా ప్రపంచం బంగారు. మాయా అనేటటువంటి తెరలు నిన్ను కప్పివేస్తూ ఉంటాయి. ఆ మాయా ప్రపంచం నుంచి నువ్వు విడిపడిపోయి ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ భగవంతుడి వైపు ప్రయాణం చేయటమే సాధన. సాధన 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 అంటే నీకున్నటువంటి బంధనాలన్నింటినీ విడిపించుకుని, చూసారా, ఒక పుష్పం విచ్చురుతుంది అని అంటే ఒక్కొక్క రెక్క సూర్యరశ్మి వచ్చేటప్పుడు ఒక్కొక్క రెక్క విడిపోయి 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 లోపల ఉన్నటువంటి ఎర్రటి పక్కన బయటకు ఎలా కనబడతాడో అట్లాగా ఈ మాయా జగత్తులో అనేక రకమైనటువంటి అడ్డంకులన్నీ, బంధనాలన్నింటినీ విడిపించుకుని ముందుకు వెళ్ళడమే ప్రథమ కర్తవ్యం. చూసారా, దానికి అవసరమైనటువంటి మెట్లు ఏమిటి? ఇది మాయా ప్రపంచం అని తెలుసుకోవాలి. ఒకటి, దీని నుంచి విడిపడిపోతూ, అంటే మానసికంగా ఇక్కడి నుంచి పారిపోమని కాదు, పారిపోవటానికి ఎవరికీ అవకాశం లేదు. అందరూ కర్మబద్ధ జీవులము, కర్మలు చేయడానికే వచ్చాము. ఈ సంసారం అనేటటువంటి జగత్తులో నువ్వు ఇక్కడ పారిపోతే ఈ కర్మ వదిలేశాననుకుంటావే కానీ మళ్ళీ అక్కడ చేయవలసినటువంటి కర్మలు వేరుగానే ఉంటాయి. ఎక్కడికి పారిపోలేవు.
ఫిజికల్గా పారిపోమ్మని కాదు, ఫిజికల్గా గోసి గుడ్డు కట్టుకుని ఎక్కడో హిమాలయాలకు పొమ్మని కాదు, చూసారా? కానీ ఇక్కడ ఉంటూనే మానసికంగా డిటాచ్మెంట్ అనేటటువంటి పద్ధతిలో పెరగాలి. చేయవలసినటువంటిది ఏదైనా సరే మన వంతుగా, మన డ్యూటీగా, మన బాధ్యతగా చేస్తూ పోవాలంటే దాన్ని అంటించుకోకూడదు. దాన్ని అంటించుకోవడం అంటే ఏంటి? ఒక పని చేసాం, దానికి సంబంధించినటువంటి ఎప్రిసియేషన్స్ ఆర్ డెప్రిసియేషన్స్, అంటే విమర్శలు లేదా పొగడ్తలు, ఈ రెండు పట్టించుకోకపోతే నీకు అసలు అంతనే అంటావు. అదేంటండి, మనం మంచి పని చేసినప్పుడు అందరూ పోగుతారు కదా, అది అంటించుకోకపోతే నష్టమే. అది అంటించుకుంటే నష్టం ఏంటంటే ఉన్న నష్టం. ఇవాళ పొగిడిన వాడే రేపు పొగుడుతాడు, అప్పుడు ఏం చేస్తాం? ఇవాళ ఎంత ఆనందంగా స్వీకరించావో పొగడ్తని, రేపొద్దు తెగట్టుని అంత ఆనందంగా స్వీకరించగలవా? అటువంటి స్థిత ప్రజ్ఞతత్వం ఉంటే నువ్వు స్వీకరించు. అటువంటి స్థిత ప్రజ్ఞత నాలో లేదు. అసలు నాకెందుకు ఈ రెండు వద్దు. మనం చాలాసార్లు చెప్తున్నాం, ఇక్కడ నాకు ఆ ఫలితంతో సంబంధం లేదు, చెప్పావో ఏదో చేశానంతే అనేటటువంటి పద్ధతిలో ముందుకు వెళితేనే తప్ప ఈ మాయా ప్రపంచం నుంచి కూడా మనం బయటపడలేము. భగవాన్ శ్రీ సత్సాయిబాబా చెప్తుంటారు, బంగారు మాయ అనేటటువంటి ఒక వల, ఆ మాయ అనేటటువంటి వలలో నువ్వు చిక్కుకోకుండా ఉండాలి అని అంటే ఎలా ఉండాలి అనేటటువంటి దానికి వచ్చిన కథ చెప్తారు. ఎట్లాగంటే, ఒక వేటగాడు, ఎవరా వేటగాడు? చేపలు పట్టేటటువంటి వేటగాడు. ఒక వల తీసుకుని బయలుదేరాడు, నదీ తీరానికి వెళ్ళాడు. నదిలో దిగుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి చేపలన్నీ గమనించినాయి. అమ్మా, ఈయన వలైసి పట్టేస్తాడు బాబు అని గబగబా చాలా చేపలు ఆయనకి అభిముఖంగా, అంటే ఆయనకు ఆపోజిట్ డైరెక్షన్లో పారిపోతా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఈ వలని గిరా 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 చెప్పి గట్టిగా ఇస్త్రీ మరి వేసాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి చేపలు కూడా అంత దూరంలో ఉన్నటువంటి వల వెళ్ళి క్యాచ్ చేశాడు. కొన్ని తెలియగల చేపలు ఏమో ఆలోచించినాయి అంటే, మనం ఎక్కడికి పారిపోయినా అంత దూరం ఈయన వేసేస్తున్నాడు, లాభం లేదు, ఈయన కాళ్ళ దగ్గరికి వచ్చేసేయాలి. వల ఇసురుతాడు, ఇసిరినటువంటి వల అంత దూరాన్ని పడిపోయిన ఆయన కాళ్ళ మీద పడదుగా, ఆయన కాళ్ళ మీద ఎవడో వల వేసుకోడుగా. కాబట్టి మనం ఆయన పాదాల చెంతకే వెళ్ళిపోయామనుకో, ఆయన పాదపద్మాలనే ఆశ్రయించామనుకో, ఆయన పాదపద్మాలు చుట్టే ఉన్నామనుకో, మనం మాయా అనేటటువంటి వలలో చిక్కుకో. ఇది నేర్చుకోండి బంగారు, ఇది నేర్చుకోండి. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి నుంచి దూరంగా పారిపోవటం కానీ, చూసారా, మాయ పొరలు కమ్మేసినప్పుడు భగవంతుడిని మర్చిపోవటం కానీ, ఈ భౌతిక ప్రపంచంలో ఇరుక్కుపోయి అన్నిటికీ కారణమైనటువంటి భగవంతుడిని పక్కన పెట్టేసి ఇది నేను నాది అనేటటువంటి ఈ మాయ తెరవలే మధ్య నువ్వు ఇరుక్కుపోయావు అని అంటే నిన్ను బయటికి తీసుకురావాలంటే చాలా కష్టం. అందుకని నువ్వు బయట ప్రపంచం వరకు పారిపోమాకు, నీలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించు.